ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఆ అపూర్వ నుంచి ఎలా తప్పించుకోవాలి? హాస్పిటల్ నుంచి ఎలా బయటపడాలి? ఆ అపూర్వ బయటే ఉండొచ్చు కదా. మావయ్య, ఇప్పటికే నాకు కంగారుగా ఉంది. మీరు నన్ను మరింత కంగారు పెట్టకండి. మావయ్య, నేను ఇప్పుడే వస్తాను. భూమి 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 ఏంటండి? భూమి, ఏం చేస్తున్నావమ్మా? మావయ్య, పదండి. భూమి, ఏం చేస్తున్నావు? పడుకోండి. పడుకోవడం ఏంటమ్మా? పడుకోండి మావయ్య, ఈ టైంలో డిస్కషన్ అవసరమా? పడుకోండి. భూమి, ఏం చేస్తున్నావు? చూడండి అత్తయ్య, మావయ్య నా పేషెంట్, మీరు నా పేషెంట్ భార్య. నా పేషెంట్ అదే మావయ్య చనిపోయినందుకు మీరు ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ రావాలి. భూమి, బతుకున్న మీ మావయ్య చనిపోయాడని ఏడవాలంటే నా మనసు ఒప్పుకోదమ్మా. అత్తయ్య, అపూర్వ కంట పడకుండా మనం తప్పించుకోవాలంటే తప్పదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కాదమ్మా. అత్తయ్య, అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు ఏడవండి, ఏడవండి. పదండి అత్తయ్య. పదండి అత్తయ్య.